పరిశుద్ధమైన వాక్యము చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం చదువుకుందాం. ఆమేన్. పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు యొక్క అతి పరిశుద్ధమైన బహుమూల్యమైన సర్వారాధన సాన్నిధ్యమున సమకూడిన ప్రియులారా, పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు యొక్క మహిమ మేఘమును చేరుకొనగలిగిన పెండ్లి కుమార్తెగా ఆత్మతల్లి తన అమూల్యమైన అంతరంగ పర్యవేక్షణ ద్వారా మనకెల్లరికను అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రియమైన వారలారా, గడిచిన ఆరాధన దినమున 3 మాటలు మనము చెప్పుకొని ఒక మాటను ధ్యానం చేశాం. ఏమిటి ఆ 3 మాటలు అంటే చెప్పండి. పరీక్షించుచున్న తండ్రి, పరీక్షించుచున్న తండ్రి. 2, పరిశీలించుచున్న పెండ్లి కుమారుడు లేదా కుమారుడు. 3, పర్యవేక్షించుచున్న పరిశుద్ధాత్మ తండ్రి. ఈ 3 మాటల్లో మొదటి మాటే చెప్పుకున్నాం. ఏ మాట? పరిశీలించుచున్నటువంటి తండ్రి. 2వ మాట చెప్పుకోలేదు, 3వ మాట కూడా చెప్పుకోలేదు. కనుక 2వ మాట చెప్తాము అని అనుకొని 2వ మాట కొరకు సిద్ధపడి వస్తే 3వ మాటను ధ్యానించటానికి ఆత్మ తండ్రి అనుకూలతనిచ్చారు, అంతరంగా ఆలోచన ఇచ్చారు. కనుక 3వ మాట ఏమిటి చెప్పండి? పర్యవేక్షించుచున్న పరిశుద్ధాత్మ తండ్రి. ఏమిటి పర్యవేక్షించటము అనంటే ఇంగ్లీష్లో ఓవర్సీయింగ్ అని అంటారు. పిల్లలు పరీక్ష రాస్తారు, పిల్లలు పరీక్ష రాస్తారు. పరీక్ష పెట్టినటువంటి వారు, ప్రశ్నాపత్రం ఇచ్చినటువంటి వారు తండ్రి అని అనుకుంటే, పరిశీలించేటటువంటి వారు, నేర్పించినటువంటి అధ్యాపకులు, స్కూల్ వారు అని అనుకుంటే, పర్యవేక్షించేవారు ఎవరయ్యా అంటే పరీక్ష రాసే సమయంలో ఇన్విజిలేటర్గా ఉండేటటువంటి వారు ఎవరు? పరిశుద్ధాత్మ తండ్రి. అర్థమైందా? ప్రశ్నపత్రం ఇచ్చేది ఎవరు? తండ్రి. ఆ ఇచ్చిన ప్రశ్న పత్రానికి నువ్వేమి రాయగలవో, నీ అవుట్పుట్ ఎంతో, ఏమి నీకు తెలుసో అని పరిశీలించేవారు ఎవరు? నేర్పించిన వారు. టీచర్స్ కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ట్యూషన్ మాస్టర్స్ కావచ్చు. చివరికి పర్యవేక్షించేవారు ఎవరయ్యా అంటే ఆ ఎగ్జామినేషన్ హాల్లో అది వాట్ ఈజ్ యువర్ ప్రజెంటేషన్, నీ చివరికి నీకు ఏమి మిగులుతుంది అసలు నువ్వు అంటే. సాధారణంగా మనం అందరం పిల్లలంగా ఉన్నప్పుడు ఎంత చదువుకొని వెళ్ళిన ప్రశ్న పత్రం చూడగానే ఏమైపోయేది? ఎంత చదివిందంతా ఎంత శూన్యం అయిపోయేది. ఏముందులో ఏమీ లేదు అసలు.
దాని పేరే ఎగ్జామినేషన్ ఫోబియా. ఎగ్జామినేషన్ ఫోబియా. ఆ ఫోబియాకి ఏమైపోతుంది, ఉన్నదంతా అంతా ఒకసారిగా బ్లాంక్ అయిపోతుంది. కనుక ఆ పర్యవేక్షణలోనే ఏమున్నది అని అంటే చెప్పండి, మన యొక్క ఫైనల్ రిజల్ట్ అంతా కూడా ఉన్నది. మన యొక్క ఫైనల్ రిజల్ట్ అంతా ఉంది కనుక పరిశుద్ధాత్మ తండ్రి ఈ దినం ఎక్కడికి తీసుకొని వచ్చారు మనల్ని? ఆయన పర్యవేక్షణలోనికి. ఇప్పుడు చెప్పండి, ఆయన పర్యవేక్షణలో మొత్తం బ్లాంక్ అయిపోవాలా, లేకపోతే మొత్తం కూడా 100కి 100 అంటే 100కి 100 వచ్చేయాలా? ఏంటి మాట్లాడట్లేదు ఎవరు? మొత్తం బ్లాంక్ అయిపోవాలా? బ్లాంక్ అయిపోవడం అంటే ఏంటంటే మొత్తం ఉన్నదంతా ఖాళీ అయిపోవడం. 100కి 100 మార్కులు వచ్చేయాలా? ఉన్నదంతా ఖాళీ అయిపోతే ఆయన నావలో నుండి లేచి పలికిన మాట చెప్పండి. ఎవరన్నా మీ విశ్వాసం ఎక్కడా? మొత్తం బ్లాంక్ అయిపోతే ఆ దినము నశించిపోవచ్చున్నామని కేకలు వేసినప్పుడు ప్రభు లేచి ఒకే ఒక మాట ఏమన్నారు? మీ విశ్వాసం ఎక్కడ? ఈ పర్యవేక్షణలో కూడా కంప్లీట్ బ్లాంక్ అయిపోతే ఏమంటారు పరిశుద్ధ? మీ సిద్ధపాటు ఎక్కడ? నా సిద్ధపాటును సంపూర్ణం చేసుకున్నది ఎక్కడ? నా తర్బీదుని పరిపూర్ణం చేసుకున్నది ఎక్కడ? కనుక ఆ పర్యవేక్షణలో ఏం కావాలి మనకి? ప్రోత్సాహం కావాలి. తండ్రి యొక్క పరీక్షను సద్వినియోగం చేసుకొని కుమారుడి యొక్క పరిశీలనను సంపూర్ణం చేసుకొని పరిశుద్ధాత్మ తండ్రి గారి పర్యవేక్షణను పరిపూర్ణం చేసుకోవాలి. మనలో 3 మనకు ఉపయోగపడేవే. 3 కూడా ఉపయోగపడేవి. ఈ 3ని కనుక మనము చెప్పండి, ఈ 3లో నెగ్గకపోతే సంవత్సరం అంతా ట్యూషన్కి వెళ్ళినా, సంవత్సరం అంతా బడిలో ఫస్ట్ మార్కులు తెచ్చుకున్నా, ఎగ్జామ్ పేపర్ అందుకనే బ్లాంక్ అయిపోతే ఏమి రాస్తాడు? ఏమి రాడు. క్లాసులో ఫస్ట్, కానీ ఎగ్జామ్లోకి వచ్చేసరికి పబ్లిక్ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్లో లాస్ట్. అంటే ఏమిలో నిలబడలేకపోయాడు? పరిశీలనలో నెగ్గిన, పర్యవేక్షణలో నిలబడలేదు. గుర్తుపెట్టుకోండి, అదే ఇప్పుడు మనకు కావాల్సింది. ఇప్పుడు చెప్పండి, పరిశీలించేటప్పుడు పెళ్లి కుమారుడు ఎంతైనా నేర్పిస్తారు. యూ హ్యావ్ సో మెనీ ఛాన్సెస్. క్లాస్ రూమ్లో నీకు నేర్పించేటప్పుడు ఎన్ని డౌట్స్ అయినా అడగవచ్చు. నువ్వు పరీక్షకు వెళ్ళనంత వరకు ఎన్ని డౌట్స్ అయినా కూడా నువ్వు అడగవచ్చు. ఎన్ని మార్లైనా చెప్పమనొచ్చు. నాకు అర్థం కాలేదు, మరలా చెప్పండి. నాకు అర్థం కాలేదు, మరలా చెప్పండి. ఎస్, పరిశీలించేటంత కాలము నువ్వెన్ని మార్లైనా చెప్పండి అడగొచ్చు, చెప్తూనే ఉండాలి. పర్యవేక్షించేటటువంటి కాలములో ఎవరైనా చెప్తారా? ఇంకెవరు? అందుకే జనకులు అన్నారు రాకడ ప్రార్థన ఏమని? 78వ రాకడ ప్రార్థనలో ఒకసారి తీసుకోండి అందరూ కూడా. రాకడ ప్రార్థనలు అనే పుస్తకంలో 78వ అంశం కనుక మనం తీసుకుంటే అందులో చూడండి చివరి భాగం ఉన్నది. చివరిలే, నేను ఒకరి ప్రార్థన మీద ఆనుకొనను గాని ఆత్మాన్నింపును బట్టి ప్రార్థన చేయుదును. అంటే ఏమిటో దాని అర్థం? పర్యవేక్షణలో ఇంగ్లీష్లో ఉన్నమాట యూ హ్యావ్ టు డూ ఇట్ ఆల్ బై యువర్ సెల్ఫ్. పర్యవేక్షణ అంటే ఏమి చెప్పండి?
యూ హ్యావ్ టు డూ ఇట్ ఆల్, అంటే మొత్తం నువ్వే చేయాలి. ఏంటి? నీ పేరు అయితే పేరు, నీ నెంబర్ అయితే నీ హాల్ టికెట్ నెంబరు, ప్రశ్నపత్రం, ఇది ఎన్నో ప్రశ్న రాస్తున్నావు, ఏమి రాస్తున్నావు, ఏం చేయబోతున్నావు, నీ సమయంలో ఎన్ని రాయబోతున్నావు, నీకు ఇవ్వబడిన సమయంలో. యూ హ్యావ్ టు డూ ఇట్ ఆల్ బై యువర్ సెల్ఫ్. అన్ని కూడా ఏం చేయాలా? లేదు టీచర్ గారు వచ్చి చెప్పాలా, లేదు స్నేహితులు వచ్చి చెప్పాలా, లేదు తల్లిదండ్రులు వచ్చి ఇంకా ఉన్న వివరించాలా, ట్యూషన్ మాస్టర్ని పంపించాలా. అవన్నీ ఎప్పుడు పర్యవేక్షణలోనికి రాకపోవడం. ఎప్పుడు పర్యవేక్షణలోనికి వన్స్ యు ఆర్ ఇంటూ ద ఇన్విజిలేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఫాదర్, ఫినిష్. దెన్ యు హ్యావ్ టు డు ఆల్ బై యువర్ సెల్ఫ్. అన్నీ కూడా ఏం చేయాలా? నీ అంతటి నువ్వే. జనకులు ఏమన్నారు? నీ అంతటి నువ్వే చేయాల్సిన దగ్గర మనలో నుంచి సహజంగా వచ్చే స్వరం ఏంటి? నాకు తెలియదే. ఏమన్నారు జనకులు? తెలుసుకోకపోవటం ఎవరు తప్పు అన్నారు. తెలుసుకోకపోవట ఎవరు తప్పు? ఎవరు? ప్రభువు వెళ్ళి ఒక ధనవంతునితో జ్వాలాలు చేయము అని అన్నారు అని ఆ మాట రాసి 3వ వాక్యంగా ఏమి రాశారు? ఎవరు చేయవలసినవి వారు చేయవలను అని అన్నారు. ఎవరు చేయవలసినవి? సంఘారాధన పనైనా, స్తుతించే పనైనా, సేవ చేసే పనైనా, సహకరించే పనైనా, క్రమాలకు వచ్చేటటువంటి పనైనా ఎవరు చేయవలసినవి వారు చేసినప్పుడే ఈ పర్యవేక్షణలో నెగ్గగలరు, నిలబడగలరు. ఈ పర్యవేక్షణలో కూడా అందుకే చెప్పుకున్నాం, ఈ 3 కూడా ఎటువంటివి? మనకు ప్రోత్సాహం ఇచ్చేవే కానీ మనల్ని ఏదో బాధపరిచేవి, కించపరిచేవి, లేదా మన బలహీనతలను ఎత్తి చూపించేవి, మనల్ని బయటపడేసేవి కాదు. తండ్రి యొక్క పరీక్ష అయినా, కుమారుడి యొక్క పరిశీలనైనా, పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క ఆల్ యువర్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ మనకు ఉపయోగపడేవి. ఇవన్నీ కూడా ఇదేంటయ్యా ఆయన ఏం చెప్పడా? దాని పేరు ఏమిటి చెప్పండి? మిస్ మ్యాచింగ్. పర్యవేక్షించే సమయంలో నువ్వేమనకూడదు, పరిశీలించేటటువంటి అనుభవాన్ని కోరుకోకూడదు. పరిశీలించేటప్పుడు ఏం చెప్తారు ఆయన? ఇదిగో అది లేదు, ఇది లేదు, ఇది సరి చేసుకో, అది సరి చేసుకో, ఇది నేర్చుకో, అది నేర్చుకో, ఇది రాలేదా, ఇది అర్థం కాలేదా, ఇది చెప్తానులే అని ఏం చేస్తారు? పరిశీలించే క్రమంలో ఉన్నటువంటి అనుభవాన్ని ఏం చేయకూడదు, నువ్వు పర్యవేక్షించే సమయంలోకి తీసుకురాకూడదు. దట్ ఈస్ మిస్ మ్యాచింగ్. అయిపోయింది, మిస్ మ్యాచింగ్ అయిపోయింది. మిస్ మ్యాచింగే రాంగ్ కనెక్షన్ అయిపోతుంది. రాంగ్ కనెక్షన్ ఏమవుతుంది చెప్పండి? 3 మాటలు చెప్పుకున్నాం. ఒకటేమో రాంగ్ కనెక్షన్ ఏమవుతుంది అని అంటే, ఒకటి సాకెట్ ఏమో కాలిపోతుంది, వైరేమో పాడైపోతుంది, వస్తువేమో ఇంకా నిరుపయోగం అయిపోతుంది. అంతే. కనుక ఈ దినం మమ్మల్ని ఎక్కడికి తీసుకొని వచ్చావు? ఈ సర్వారాధనలో పర్యవేక్షణలోనికి తోడుకొని వచ్చావు అయ్యా. కనికరించండి. మీ పర్యవేక్షణ నాకు బాగా తెలియటానికి, నీ పర్యవేక్షణ నాకు బాగా తెలియటానికి ఈ కొరింథీయులకు రాసిన పత్రికలో కొన్ని ప్రత్యేకమైన ఉదాహరణలు ఇచ్చావు, ఉపమానాలు ఇచ్చావు. నీవు చూడండి, 14వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం, పిల్లన 7వ వచనం. పిల్లన గ్రోవి కానీ వీణి కానీ నిర్జీవ వస్తువులు నాదమిచ్చున్నప్పుడు స్వరములలో భేదము కలుగజేయని ఎడల ఊదినదేదో ఎలాగూ తెలియను. ఈ రోజున ఈ పర్యవేక్షణ దేనికి అనంటే చెప్పండి, స్వరములలో ఉన్నటువంటి భేదమును వెల్లడి చేయటానికి. స్వరములలో ఉన్న భేదమును ఇప్పుడు చెప్పండి, ఏంటి దాని అర్థం? స్వరములలో ఉన్న భేదమును వెల్లడి చేయటువంటి అర్థం ఏంటి? ఈ పర్యవేక్షించే క్రమములో, ఈ పర్యవేక్షణలో ఏ స్వరం వస్తుంది నీలో నుండి?
ప్రభువా రక్షించు, ప్రభువా తప్పించు, ప్రభువా విడిపించు, ప్రభువా దాటించు, ప్రభువా ఎక్కించు. చెప్పండి, ఏ స్వరం వస్తుంది? ఎక్కడ? పరిశుద్ధాత్మ తండ్రి గారి పర్యవేక్షణలో. ఇవన్నీ పరిశుద్ధాత్మ తండ్రి గారి పర్యవేక్షణలో ఇవన్నీ రావలసిన స్వరములేనా? రావలసిన స్వరములు కావు ఇవి. పరిశుద్ధాత్మ తండ్రి గారి పర్యవేక్షణలో ఒకే ఒక స్వరం, ప్రభువైన యేసు నీ స్వరము నాకు వినబడనిమ్ము అనేటటువంటి పరమగీతములోని ఆ వాక్య వివరము దగ్గర జనకులే చెప్పారు. లోకస్తుల స్వరం ఎలా ఉంటుంది, నామకార్థుల స్వరం ఎలా ఉంటుంది, క్రైస్తవుల స్వరం ఎలా ఉంటుంది, క్రైస్తవులలో కూడా రక్షితుల స్వరం ఎలా ఉంటుంది, అలాగే రక్షితులలో నుండి కన్యకల యొక్క స్వరము ఎలా ఉంటుంది, ఆ కన్యకల యొక్క స్వరమును దాటి పెండ్లి కుమార్తె యొక్క స్వరం ఎలా ఉంటుందో జనకులు చెప్పారు. మీరు గ్రహించుకోవాలని. ఒకవేళ నాకు తెలియదు, వెంటనే జనకుని స్వరం ఏమొస్తుంది? ఎక్కడ? పర్యవేక్షణలో. ఎగ్జామినేషన్ హాల్ జ్ఞాపకం పెట్టుకోండి, ఏం లేదు, డే చదవకపోవడం ఎవరు తప్పు అని అంటారు. ఇన్విజిలేటర్ దగ్గరికి వెళ్ళి అటు ఇటు దిక్కులు చూస్తుంటే ఏం చేస్తారు? ఏమి చదవలేదా? చెట్లు పుట్ల అమ్మడి తిరిగావా? బళ్ళు ఎగ్గొట్టావా? ఇవే కదా వచ్చేది. కనుక ఇంత కఠినంగా లేకుండా జనకులోకే ఒక స్వరాన్ని వినిపించారు. ఏ స్వరం? తెలుసుకొనకపోవుట ఎవరి తప్పు అన్నారు. తెలుసుకొనకపోవుట ఏంటి? ఇన్ని స్వరాలు ఉన్నాయి, ఇంత భేదం ఉంది, స్వరాల్లో భేదం ఉండాలా? ఈ పర్యవేక్షణకి సరిపడిన స్వరం ఒకటే, అది నాకు తెలియదే. ఏమిటి సరిపడిన స్వరం? ప్రభువైన ఇదే సరిపడిన స్వరం. అప్పుడే ఈ పర్యవేక్షణలో నీకు ఎన్నో వస్తాయి? 100 out of 100, 100కి 100 మార్కులు వస్తాయి. ఈ స్వరం రాలేదు, ఏముంది? అయ్యా తాడుకోలేకపోతున్నానయ్యా, రక్షించయ్యా. అయ్యా ఇక సహించుకోలేకపోతున్నాను తండ్రి, దాటించయ్యా. ఇంకెంతకాలం అయ్యా ఈ పేడ, విడిపించు తండ్రి. ఇంకెంతకాలం అయ్యా ఇలా సతమతం అయ్యేది, ఇక విమోచించు నాయనా. ఈ స్వరములేవి కూడా చెప్పండి పరిశుద్ధాత్మ తండ్రి గారి పర్యవేక్షణకు సరిపడినటువంటి స్వరములు కావు. పరిశీలించే క్రమంలో పెళ్లి కుమారుని దగ్గర ఏమైనా చెప్పుకో. ఎందుకు? ఆయన కృపాసత్య సంపూర్ణుడు. ఆయన కృపాసత్య సంపూర్ణుడు. కృపలో నీకు గడువివ్వబడింది, కృపలో నీకు గడువివ్వబడింది. కాబట్టి యూ కెన్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్. ఏదైనా కూడా అడగొచ్చు మీరు ఆయన్ని. అందుకే ఆ కృపను దాటి చెప్పండి ఎక్కడికి రావాలి? అనుగ్రహంలోనికి రావాలి. కృపను దాటి, అదే కదా మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్న మాటలు. తండ్రి ఆఫీసులో ఏం దొరుకుతుంది? ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన, లోకాన్ని ప్రేమించిన ప్రేమ తండ్రి ఆఫీసు. అలాగే కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. కుమారుడి ఆఫీసులో ఏముంది? కృప. అలాగే పరిశుద్ధాత్మ తండ్రి గారి ఆఫీసులో ఏముంది? అనుగ్రహం. ఏంటా అనుగ్రహ వాక్యము? నేను కరుణించువానినే కరుణించదను. నేను కరుణించువానినే కరుణించదను. నువ్వు నాకు చెప్పాల్సిన పని లేదు. ఏమని? అయ్యా కరుణించయ్యా, కరుణించయ్యా. నేను కరుణించువానినే. ఇంకా అనుగ్రహం నొందిన వారికే ఆ స్థానం దొరుకును. ఏ స్థానం? కుడి ప్రక్కన కానీ, చెప్పాలి వెంటనే అందుకొని, కుడి ప్రక్కన కానీ ఎడమ ప్రక్కన కానీ
కూర్చునేటటువంటి స్థానం ఎవరికి? అదనమాట. ఆ అనుగ్రహం ఎక్కడిది? పరిశుద్ధాత్మ తండ్రి గారి ఆఫీసులోది. ఇప్పుడు తండ్రి ఆఫీసుని దాటి కుమారుడు ఆఫీసుని దాటి పరిశుద్ధాత్మ తండ్రి గారి ఆఫీసులోనికి వస్తేనే కదా ఎక్కడికి మేఘం ఎక్కగలిగేది. లేదయ్యా ఇంకా ఈ ఆఫీసులోనే ఉంటాను. ఇప్పుడు మానవ స్థితినే తలంచుకున్నాం. చదువులు పూర్తి చేసుకొని కనీసం డిగ్రీ చేస్తేనే ఏం చేయవచ్చు ఏమా? బీఈడి బీఈడి ట్రైనింగ్ కోర్స్ చేయొచ్చు. నువ్వు 10వ తరగతి అవగానే నేను బీఈడి చదువుతానంటే చదవనిస్తారా? చదవని. బీఈడి చదవాలంటే ఏం కావాలి నీకు? డిగ్రీ వరకు చదవాలి. సో డిగ్రీ వరకు చదివేది ఒక ఎత్తు. ఆ తర్వాత ప్రొఫెషనల్ కోర్స్, అది బీఈడి కావచ్చు ఇంకేదైనా కావచ్చు, దాంట్లో జాయిన్ అయ్యేది, అది చదివేది ఇంకొక ఎత్తు. అది అయిపోయిన తర్వాత నీకేం దొరుకుతుంది? ఉద్యోగం దొరుకుతుంది. దానికి కావలసిన ఎలిజిబిలిటీ ఇచ్చి దానికి కావలసిన పరిశీలన అంతా అయిన తర్వాత. అలాగే అందరికీ ఒకటే ఆశ. అందరికీ ఏ ఆశ? కర్ర తీసుకొని పంతులమ్మన ఏం చేయాలా? పిల్లలు కొట్టాలా, పాఠం చెప్పాలా? అంటే దాని అర్థం ఏంటి? అందరికీ ఒకటే ఆశ ఏంటంటే ఉద్యోగం చెయ్యాలా. ఈ ఆశ ఉందా లేదా? ఉంది. ఉద్యోగం ఎప్పుడు దొరుకుతుంది? ఎప్పుడు వస్తుంది? చదువు పూర్తి చేసుకుంటే, చదువు అయిపోయిన తర్వాత వృత్తి విద్యను నీవు ఎంచుకొని దానిని కూడా ముగించుకుంటే చివరికి ఏం దొరుకుతుంది? ఉండాలి ఇక్కడే, ఎక్కడో ఉంటే కాదు. చివరికి ఏం దొరుకుతుంది? ఉద్యోగం దొరుకుతుంది. అంటే క్షమించండి, నేను గట్టిగానే చెప్తాను. మీకు నచ్చినా నచ్చకపోయినా, నువ్వు బాధపడకపోయినా నేను చెప్పాల్సిన రీతిలోనే చెప్తాను. అలా చెప్పకపోతే ఏం కాదు, ఇవన్నీ కూడా నాకు కాదులే అన్నట్టు పక్కబడిపోతూ ఉంటాయి. పక్కబడిపోతే ఏం ఉపయోగం? ఏం కావాలి అవి? కనీసం లోపలికి రావాలి కదా. అదే ఇక్కడ తాకినదేదో, నీటినిదేదో, ఇంకా తట్టినదేదో. డ్రమ్ముని ఏం చేయాలా? పెద్ద పప్పు గుత్తి లాంటిది పెద్ద తీసుకొని డామ్ అని కొట్టాలి కదా. అలా కొట్టిందేదో ఎప్పుడు తెలుస్తుంది? సౌండ్ను బట్టి, దాని స్పష్టతను బట్టి తెలుస్తుంది. ఆ స్పష్టత కొరకే ఇప్పుడు ఇదంతా కూడా. అంతరంగంలో ఏముండాలా? స్పష్టత. ఆ స్పష్టత కొరకే అందరం ఎక్కడికి రావాలి? పర్యవేక్షణలోనికి రావాలి. మనందరికీ ఇష్టం ఏమి? ఉద్యోగం చేయటం అనేది అందరికీ ఇష్టం. బికాజ్ ఇట్ ఈస్ స్వీట్. ఉద్యోగం చేయటం అనేది అది ఫ్రూట్తో కూడింది కాబట్టి మనకి చాలా ఇష్టం. ఎందుకంటే దానికి శాలరీ వస్తుంది. వెరీ గుడ్. ఉద్యోగం చేయటం నీకు ఇష్టమైనప్పుడు ఏం చేయాలి? మొట్టమొదట చదువు పూర్తి చేయి. రెండవది ప్రొఫెషనల్ డిగ్రీ అనగా వృత్తి విద్యను కూడా పూర్తి చేయి. అప్పుడు తర్వాత ఏం చేస్తావు? పర్యవేక్షణలోకి వచ్చి అందరికంటే ఎలిజిబిలిటీ అంతా క్లియర్ చేసుకొని అప్పుడు ఏం చేస్తావు? పర్యవేక్షణలో నెగ్గిన తర్వాత ఉద్యోగం వస్తుంది. రేపు మనందరికీ కూడా ఈ పోస్టు ఖాళీగా ఉంది. ఏ పోస్టు? అయ్యా గొర్రెపిల్ల భార్య అనే పోస్టు ఖాళీ ఉంది. ఇప్పుడు చెప్పండి, అందరం కూడా బయలుదేరుతున్నాం. నేను కూడా జనకులు అన్నారు ఆ మాట, నేనే కాదు సుమా, జనకులు అన్నారు. ఏమని? మేము పెళ్లి కుమార్తెలు వేలు బయలుదేరతారట. ఏమిటి? మేము పెళ్లి కుమార్తెలు వేలు బయలుదేరతారు. చివరి వరకు నెగ్గేది ఎవరు? చివరి వరకు వచ్చేది చెప్పండి. చదువుకునే క్రమంలో బుద్ధిగా చదువుకొని మనమేమి ఇక్కడేమో ముందు ఇక్కడ తండ్రి ఆఫీసులోనే పూర్తి కాదు, పాఠాలే పూర్తి కాదు. ఏమిటి పాఠాలంటే? ఏమిటి? ఆదివారం సర్వారాధన. మరి కాస్త వృత్తి విద్య ఏంటి? కొంచెం కాస్త క్రమాలకి రావటం, నెమ్మదిగా కొంచెం సేవాపరంగా మనస్సును సిద్ధం చేసుకోవడం. ఆదివారమే ఇంతసేపు చెప్తాము, తల ప్రాణం తోపు వస్తుంది. ఇక మేము ఎక్కడ రమ్మంటాం క్రమాలకి? ఇక మాకు పనులు లేవా? నిజమే. ఆ రెండవ భాగం ఏమిటది? అది వృత్తి విద్య అని అనుకుంటే ఏకంగా
సేవ, పెండ్లి కుమారుని సేవ. ఇదేంటి? ఇది పర్యవేక్షణలోనికి రండి. యు ఆర్ అండర్ ద డైరెక్ట్ కంట్రోల్ అండ్ డిసైపుల్షిప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఫాదర్. పరిశుద్ధాత్మ తండ్రి గారి పర్యవేక్షణలోనికి రావటం అన్నమాట. అయ్యా కనికరించరా మమ్మల్ని. అక్కడే వచ్చి వెనకాల, అయ్యా కనికరించు నాయన మమ్మల్ని, ఏం చేయలేకపోతున్నాం మేము. తండ్రి పరీక్షనే పూర్తి చేసుకోలేకపోతున్నాం. పెళ్లి కుమారుని పరిశీలననే చెప్పండి దాటి రాలేకపోతున్నాం. కానీ ఏమని బయలుదేరుతున్నాం అందరం? పోస్ట్ ఖాళీగా ఉంది, గొర్రెపిల్ల భార్య అనే పోస్ట్ ఖాళీగా ఉంది. మేము కూడా నిజమే. ఎవరికి అందులో చెప్పండి? 3 విభాగాల్లో 100కి 100 మార్కులతో నెగ్గిన వారికి. ఎట్లా? ఏమన్నారు జనకు? ఏమన్నా? ఇట్టి స్థితికి అన్ని అటులే, 1 కాదు 2 కాదు, ఇట్టి స్థితి, ఈ గొర్రెపిల్ల భార్య అనే స్థితికి ఎవరు రావాలనుకుంటారో వారికి అన్ని అడ్డులే. అంటే పుల్ల కూడా అడ్డే. ఏంటి? పుల్ల కూడా అడ్డే, దాన్ని పోయేది కూడా అడ్డే, ఊహించండి కూడా. ఏదైనా సరే అదేమవుతుంది? ఎందుకు? The devil uses all the means to stop you somehow, not to become as the lamb of the bride. ఏదో ఒక రీతిని నువ్వేం కాకూడదు, గొర్రెపిల్ల భారీగా నువ్వు మారకూడదు. కాబట్టి ఏదో ఒక చెత్త చెదారాన్ని కూడా, అసలు నువ్వు ఊహించని దాన్ని కూడా ఏం చేస్తాడు? నీ ముందుకు తీసుకొచ్చి అడ్డేసేస్తాడు. అంతే. యా ఇది మా జనకుని మాట. ఇటు స్థితికి అన్ని అడ్డులే అన్నప్పుడు అన్ని అడ్డులను తొలగించుకోవడానికి ఏం చేయాలి? నేను నా తర్బీదును సంపూర్ణం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ తండ్రిచ్చే సదుపాయాల్ని సద్వినియోగం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ తండ్రిచ్చే సదుపాయాల్ని సద్వినియోగం చేసుకోవాలి. లేకపోతేనో చెప్పండి, లేకపోతేనో పర్యవేక్షణలో మనం నెగ్గి ఆ పోస్టులోకి వెళ్ళలేదు. చివరికి వెళ్ళలేకపోతేనో ఈ 3 ఇప్పుడున్న మన ముందు ఉన్నటువంటిది ఏంటంటే అంటే ఇది ఒక రకమైనటువంటి ఆనర్స్. పూర్వకాలం బిఏ ఆనర్స్ అని చదివేవాళ్ళు. ఏంటి బిఏ ఆనర్స్ అంటే? 3 సంవత్సరాల పరీక్ష ఒకసారి రాయాలి. ఇప్పుడు 6 నెలల పరీక్షలు సెమిస్టర్ సిస్టమ్ పెట్టి 6 నెలలకి చదువునైనా 6 నెలలు చదివింది 6 నెలలకి ముగింపులో రాయాలి. సరే, ఒక 6 నెలలు కాదు, సంవత్సరం. ఇప్పుడు సంవత్సరం పరీక్షలు. ఆ తర్వాత పూర్వకాలం ఏం చేయాలా? 3 సంవత్సరాల సబ్జెక్టులు అన్నీ ఒకేసారి రాయాలా. ఆ ఆనర్స్ ఉంది. ఎవరికి? రాకలో ఎగిరి వెళ్ళాలనుకునే మనకి. లేదు నాయన మాకు సెమిస్టర్ ఎగ్జామ్ పెట్టు, లేదు క్లాస్ రూమ్లో స్లిప్ టెస్ట్ పెట్టు. ఈ టెస్ట్లన్నీ కూడా మీరు దాటుకుంటే తప్ప ఆనర్స్ పరీక్ష, అసలైన పరీక్ష ఉందే రేపు. ఇదిగో పెండ్లి కుమారుడని మధ్యాకాశంలో పరిశుద్ధాత్మ తండ్రి వినిపిస్తారే స్వరం, అప్పుడు ఎగిరి వెళ్ళేటటువంటి ఆ పరీక్ష ఏంటి? దాని పేరు ఆనర్స్. అంటే ఏంటి? 3 సంవత్సరాలు. ఏంటా 3 సంవత్సరాలు? నీ శరీర సంపూర్ణత, నీ హృదయ సంపూర్ణత, నీ ఆత్మ సంపూర్ణత, ఈ 3 కూడా ఏం కావాలి చెప్పండి? ఇదిగో పెళ్లి కుమారుడు అనగానే వినాలా? ఇదిగో పెళ్లి కుమారుడు అనగానే పరిపూర్ణంగా కావాలి. ఈ 3 కూడా ఎప్పుడు ఇన్ ఎ బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ. అంటే రెప్పపాటులో. ఎప్పుడు? రెప్పపాటులో 3 ఏమైపోవాలి ఒక్కసారిగా. అది అన్నమాట. ఏంటి దాని పేరు? అప్పుడు కానీ నీకు పోస్ట్ దొరుకుతుంది. అనలేదమ్మా, జనకులు అనలేదా?
జనకుని మాటలు మనకి ఎక్కవు కాబట్టి ఏది మనకి నచ్చదు, ఇష్టపడదు. మర్యాదగా నెవడిచ్చు అనలేదా జనకులు? మహిమ కోరని మనుషుడెవ్వడు మర్యాదగా. జనకులే మర్యాదగా ఎవరిస్తారని అంటే ఈరోజు నీకు ఊరికే దొరుకుతుంది అనుకున్నావా? నో. కంప్లీట్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా. దానికి కావలసినటువంటిది అంతా కూడా ఏం చేయాలి? నువ్వు పరిపూర్ణం చేసుకో, పరిపూర్ణం చేసుకో, పరిపూర్ణం చేసుకో. ఇప్పటి నుంచే పరిశుద్ధాత్మ తండ్రి ఏమంటున్నారు చెప్పండి? సర్వారాధన దాటి సంఘక్రమాల్లోనికి రండి. సంఘక్రమాలు దాటి సేవా జీవితంలోనికి రండి అని అంటున్నారు. అసలు మనకి సంఘక్రమాలే అలవాటు పడకపోతేనో, లేదు సంఘారాధనే మనకి ఇంకా కుదరకపోతేనో వస్తుందా? ఏమిటి? రెప్పపాటులో పరిశుద్ధాత్మ తండ్రి మనకిచ్చేటటువంటి ఆ సంపూర్ణత. కనుక ప్రియమైన వారులారా జ్ఞాపకం చేసుకొని, అయ్యా మాకు అందరికీ పోస్ట్ మీద అయితే ఆశ, కానీ ప్రిపరేషన్ మీద అయితే మాకేమీ లేదు, అంత ఆసక్తి లేదు నాయన. అందుకే మా ఆత్మీయ తండ్రి అన్నారన్నమాట, ఏమని? ఆశేమో గంపెడు ప్రయత్నం, గుప్పెడు కూడా లేదన్నారు. ప్రయత్నం గుప్పెడు కూడా లేదు. ఏం చేయాలా? అందుకే నెమ్మదిగా ఏం చేయాలి? ఉన్నది ఉన్నట్లుగా ఆత్మ తండ్రి పర్యవేక్షణలోనికి వచ్చి శరీర జీవితానికి కావలసిన స్పష్టత, హృదయానికి కావలసిన స్పష్టత, ఆత్మకు కావలసిన స్పష్టతలోనికే మనం రావాలి. కనుక మొట్టమొదటిది ఏమిటి? ఈ ఆత్మ తండ్రి పర్యవేక్షణలో చెప్పండి, 7వ వచనంలో ఉన్నది కదా, స్వరములలో భేదము. ఏమంటున్నారు? స్వరములలో భేదం. ఏమిటా? ఏ స్వరం? ఈ రోజున మనకు అన్ని స్వరాలు ఒకే విధంగా ఉన్నాయే. ఒక సమయంలో రక్షించంటాం, ఒక సమయంలో కాపాడంటాం, ఇంకో సమయంలో దాటించంటాం, ఇంకో సమయంలో నన్ను దాచుకో, నన్ను ఎత్తి పట్టుకో అని అంటాం కదా. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి అన్ని ఒకటిగానే ఉన్నాయి. ఏమి లేదు ఈ రోజున నీ ఆత్మకు స్వరములలో భేదం తెలుసుకున్నటువంటి, స్వరములలో భేదం కలిగిన స్థితి లేదు. స్వరములలో భేదం కనుక నీకు తెలిస్తే నీ అంతరంగానికి అభ్యాసం అయితే ఒకే ఒక స్వరం ఉంటుంది. ఏ స్వరం? స్వరము. ఫినిష్. అదొక్కటే. ఇంకా ఒక్క స్వరం, ఇంకా మిగిలిన అవసరం లేదా? పోస్ట్ కావలసిన వారికి అవసరం. పోస్ట్ కావలసిన వారికి ఏ పోస్ట్? గొర్రె పిల్ల భార్య. ఈ అనుభవం కావాలా, ఈ అంతస్తు కావాలయ్యా మాకు అని అనుకునే వారికి ఇక మిగిలిన స్వరాలు అవసరమే లేదు. ఒకే ఒక స్వరం. అయ్యా ఈ రోజున ఈ పర్యవేక్షణలో ఏం చేస్తూ ఉన్నావు? పరిశుద్ధాత్మ తండ్రి స్వరములలో భేదమును తెలియచేస్తుంది. స్వరములలో భేదం తెలియచేస్తుంది. కనికరించి ఈ భేదాన్ని నేను బాగా గుర్తించగలిగిన ఈ భేదాన్ని నేను బాగా గుర్తించగలిగిన కృప నాకు దయచేయి. అయ్యా ఈరోజు అన్నీ ఒకటే నాకు. ఏమిటి? నువ్వు ఊదినా ఒకటే, నువ్వు నీటినా ఒకటే, నువ్వు తాకినా ఒకటే, నువ్వు కొట్టినా ఒకటే. అంటే ఇవన్నీ కూడా ఈ పరిశుద్ధాత్మ తండ్రి పర్యవేక్షణలో నీ మానవత్వం ఉన్నదే. పరిశుద్ధాత్మ తండ్రి పర్యవేక్షణలో నీ మానవత్వం ఉన్నదే. ఈ మానవత్వాన్ని ఏం చేస్తూ ఉన్నారు ఆయన? సంపూర్ణమైన స్పష్టతలోనికి తోడుకొని రావటానికి ఒక్కోసారి మీటుతూ ఉన్నారు. గిటార్ని మీటడం అంటారు దాన్ని. ఒక్కోసారి మీటుతూ ఉన్నారు, ఒక్కోసారి ఊదుతూ ఉన్నారు, ఒక్కోసారి తాకుతూ ఉన్నారు. వైలిన్ ఏం చేయాలి? ఒక్కోసారి తిప్పాలి, ఒక్కోసారి తిప్పుతూ ఉన్నారు, తాకుతూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు. దేని కొరకు?
పరిశుద్ధాత్మ తండ్రి గారి పర్యవేక్షణలోని స్పష్టత కొరకు, ఆ స్పష్టత ఎక్కడ ఉండాలి? నీ మానవత్వం అంతా కూడా స్పష్టంగా ఉండాలా. నీ మానవత్వం అంతా స్పష్టంగా. ఆ స్పష్టత దేని వరకు నిలవబడాలి చెప్పండి? పెండ్లి కుమారుని ఆలస్యం వరకు నిలవబడాల. ఇప్పుడు చెప్పండి, నీ సిద్ధబాటుకే నీకు స్పష్టత లేకపోతే ఏమిటి? నీ మానవత్వ సిద్ధబాటుకే నీకు స్పష్టత లేకపోతే పెండ్లి కుమారుని ఆలస్యమునకు కూడా నువ్వు తాడుకొని ఎలా నిలబడగలవు? లేదా ఆ సమయం పెండ్లి కుమారుడు ఆలస్యము చేయక, పెండ్లి కుమారుడు లేదా మాట ఉన్నది కదా. కనుక నీకు ఇప్పటికే నీ సిద్ధబాటుకే నీకు సంపూర్ణత లేకపోతే పెళ్లి కుమారుని ఆలస్యానికి నువ్వెట్లా సిద్ధపడగలవు? నువ్వెట్లా సిద్ధపడగలవు? అయ్యా ముందుకు రా. కనికరించండి తండ్రి, కనికరించి ఏం చేస్తావు? మమ్మల్ని మా మానవత్వ సంపూర్ణత కొరకు ఇప్పుడు వివరం. నీవెప్పుడు ప్రేరేపిస్తున్నావో, నీవెప్పుడు నడిపిస్తున్నావో, నీవెప్పుడు వెలిగిస్తున్నావో, నీవెప్పుడు నింపుతూ ఉన్నావో, నీవెప్పుడు నీ ఆత్మవశం చేసుకుంటున్నావో, నీవెప్పుడు నీ ప్రత్యేకమైన వరములతో నింపుకుంటున్నావో దానిని నేను మిక్కిలి స్పష్టంగా నా ఆత్మలో అనుభవించగలిగిన భాగ్యం. అదే ఏమిటి? నిర్జీవమైన ఒక వస్తువుని మీటటము, దానిని తాకటము, దానిని ఓదటము, అట్లాగే దానిని కొట్టటమైన, దానిని త్రెప్పటమైన, ఇవన్నీ ఏమిటి? ఆత్మ తండ్రి ప్రేరేపించటమైన, ఉద్రేకపరచటమైన, వెలిగించటమైన, బోధపరచటమైన, ఆత్మ తండ్రి ప్రత్యక్షతనివ్వటమైన, ఆత్మ తండ్రి నింపటమివ్వటమైన, దీన్ని జనకులే చక్కగా రాశారు మన కొరకు. ఏమి రాశారయ్యా అంటే, ఆత్మ కుమ్మరింపే పరిశుద్ధాత్మ బాప్తిస్మము. ఆత్మ కుమ్మరింపే పరిశుద్ధాత్మ బాప్తిస్మంబు, పరిశుద్ధాత్మాభిషేకంబు, ఆత్మనందుట ఆత్మ పూర్ణత పండుగ, పెంతెకోస్తు పండుగ, విశ్వాసులారా పండుగ, ఇవేళ గొప్ప పండుగ. కనుక ఆత్మ కుమ్మరింపే ఏమిటి? ఆత్మ బాప్తిస్మము. తర్వాత ఆత్మ బాప్తిస్మమే ఏమిటి? ఆత్మ అభిషేకము. ఆత్మ అభిషేకమే ఏమిటి? ఆత్మ నింపుదల. ఆత్మ నింపుదల ఏమిటి? ఆత్మ పూర్ణత. అంటే ఇదొక ట్రైన్ అన్నమాట. ముందు కుమ్మరించినప్పుడేమో పైన ఉన్నారు, కుమ్మరింపుతో స్టార్ట్ చేసి దేంతో ముగిస్తున్నారు? పూర్ణతతో ముగిస్తున్నారు. పూర్ణత అన్నప్పుడు చెప్పండి, నింపుదల్లో పూర్ణత లేదా? నింపుదల్లో లేదా అన్నారుగా మాట కూడా. ఆత్మ కుమ్మరింపే పరిశుద్ధాత్మ బాప్తిస్మము, పరిశుద్ధాత్మాభిషేకము, ఆత్మనందుట ఆత్మ పూర్ణత. ఆత్మను పొందిన స్థితిలో నుండి ఎందులోకి రావాలంటున్నారు? పొందినప్పుడు బహుశా నిండిన స్థితిలోనికి వస్తాం. నిండిన స్థితి కూడా చాలదు. నా గిన్నె నిండి ఆ పొర్లినటువంటి స్థితిలో ఏమున్నది? పూర్ణత. కాబట్టి ఆత్మ కుమ్మరింపులో ఆయన అక్కడ ఉన్నారు. ఆత్మ పూర్ణతలో ఏమైపోతున్నారు? నిండి. ఏంటివన్నీ కూడా చెప్పండి.
ఆత్మ తండ్రి యొక్క పర్యవేక్షణలో నీ మానవత్వ సంపూర్ణత కొరకు ఆయన ఇచ్చేటటువంటి అనుభవాలు. ఏమా వినండి, ఇందులో మానవ త్రిత్వ సంపూర్ణత కొరకు పరిశుద్ధాత్మ తండ్రి పర్యవేక్షణలో ఆయన నీకు ఇచ్చేటటువంటి అనుభవాలు. అదే ఒక వస్తువుని, అంటే బోరని ఊదుతారు, గిటార్ని మీటుతారు, అట్లాగే ఒక డ్రమ్ముని వాయిస్తారు, కొడతారు, అలాగే వయలిన్ని నుంచి రకరకాలుగా దాన్ని తిప్పుతారు. అట్లా వాటికి చేయబడిన పనిని బట్టి వాటి స్వరములలో భేదం ఎలా కనబడుతుందో, పరిశుద్ధాత్మ తండ్రి చేసే ఈ పనుల వలన నీకేం దొరుకుతుంది? మానవత్వ సంపూర్ణత. ముందు ఒక స్థాయి వరకు వస్తున్నాం, తర్వాత ఇంకొంచెం, చివరికి ఆత్మపూర్ణత అనే మెట్టు వరకు వచ్చేసినప్పుడు ఏమైపోతుంది? నీకు పరిశుద్ధాత్మ తండ్రి గారి పర్యవేక్షణ పరిపూర్ణమవుతుంది. పరిశుద్ధాత్మ తండ్రి గారి పర్యవేక్షణ పరిపూర్ణమైపోతే చెప్పండి, మా పరిశుద్ధాత్మ తండ్రి గారి పర్యవేక్షణ పరిపూర్ణత అయిపోతే మీ తండ్రి నేర్పించిన మాట, ఆయన వస్తున్నాడు, నేను వెళ్తున్నాను, ఆయన వస్తున్నాడు, నేను వెళ్తున్నాను, అంతే. ఇంకేమన్నా ఉన్నాయా? ఇంకేమీ కూడా లేవు. ఇంకేమన్నా ఉన్నాయా మధ్యలో? ఇంకేమీ కూడా లేవు. అదే ఏమిటి? పరిశుద్ధాత్మ తండ్రి గారి పర్యవేక్షణలో మన మానవత్వ సంపూర్ణత. కనుక ఇక్కడ పౌలు గారు 2 మాటలు రాశారు. ఈ రెండింటిని మనం వివరించుకొని ముగించేసుకుందాం. మొట్టమొదటిది సంగీత స్వరము. మొట్టమొదటి ఏంటి? స్పష్టత. నీ హృదయమునకు లేదా నీ మానవాత్మకు కావలసిన స్పష్టత ఎందులో? పరిశుద్ధాత్మ తండ్రి గారి పర్యవేక్షణలో. నీ మానవాత్మకు లేదా నీ మానవత్వానికి కావలసిన స్పష్టత ఎందులో? పరిశుద్ధాత్మ తండ్రి గారి పర్యవేక్షణలో. ఆ స్పష్టత నెంబర్ 1 సంగీత స్వరము. రెండవది యుద్ధ నాదము. నీ మానవత్వ సంపూర్ణతకు పరిశుద్ధాత్మ తండ్రిగా తన పర్యవేక్షణలో ఈ 2 విధములైన అనుభవాల్ని కలిగిస్తూ ఉన్నారు. మొట్టమొదటిది ఏమిటయ్యానంటే చెప్పండి, సంగీత స్వరము. ఒకానొక భక్తుడు ఏమి రాశాడంటే, సంఘము పాటలు పాడి సైతానును జయించినది అని రాశారు. అయ్యా, సంఘము పాటలు పాడి మొట్టమొదట యుద్ధనాదం చేయడానికి మనందరికీ కావలసిన పరిశుద్ధాత్మ తండ్రి గారి పర్యవేక్షణలో మనందరికీ కావలసింది ఏంటయ్యా అంటే ఈ సంగీత స్వరం కావాలా. ఏ కష్టాన్ని ఏ స్తుతితో జయించాలో నీకు రావాలి. ఏంటి? ఏ పరిస్థితికి ఏ స్తుతిని చేయాలో నీ అంతరంగానికి అభ్యాసం కావాలి. కష్టమే. ప్రతి పరిస్థితికి కన్నీరే వస్తుంది కదా ప్రస్తుతం. ప్రతి ఆపదకి, ప్రతి కష్టానికి, ప్రతి నష్టానికి, ప్రతి ఇరుకుకి, ప్రతి ఇబ్బందికి ఏమొస్తుంది? కన్నీరు వస్తుంది, మూలుగు వస్తుంది, అంగలార్పు వస్తుంది తప్ప స్తుతి రావటం లేదే. ఇప్పుడు అంటే ఎక్కడున్నాం మనం? ఇంకా పరీక్షలోనే ఉన్నాము, ఇంకా పరిశీలనలోనే ఉన్నాం తప్ప ఎక్కడికి రాలేదు. పర్యవేక్షణలో పరిశుద్ధాత్మ తండ్రి నీకు ఇస్తూ ఉన్న 2 అనుభవాలు. 1 సంగీత స్వరము, 2 యుద్ధనాదము. ఏమిటా సంగీత స్వరం అంటే ఈ ఆత్మ తండ్రిని మానవత్వ సంపూర్ణత కొరకు నీకు ఏ పనులైతే చేస్తున్నారో, ఏ పనులు?
నిన్ను వాయిస్తూ ఉన్నారు, నిన్ను కొడుతూ ఉన్నారు, నిన్ను మీడుతూ ఉన్నారు, నిన్ను తాకుతూ ఉన్నారు, నిన్ను ఊదుతూ ఉన్నారు. ఇవన్నిటికీ ఏమని చెప్పుకున్నాం? ఆయన వెలిగింపు, ఆయన నడిపింపు, ఆయన ప్రత్యక్షత, ఆయన యొక్క నింపుదల, ఆయన యొక్క ఆత్మవశము చేసుకోవటము, ఆయన ఆత్మ పరమలతో అలంకరించడం, చివరికి ఆయన ఆత్మ పూర్ణతతో పరిపూర్ణం చేయడం. ఇవన్నీ దేని కొరకు చెప్పండి? రెండు పనుల కొరకు. ఒకటి, నువ్వు సంగీత స్వరం చేయాలి. అంటే ఏమిటా సంగీత స్వరం అంటే? స్తుతి. అంతే. ఏ కష్టానికి ఏ స్తుతి చేయాలో, ఏ స్థితిని దాటడానికి ఏ స్తుతిని నీవు చేయాలో, లేదా నేర్చుకొని నీవు ఇంకా జనకులు అన్నారు, నేను చేయవలసిన ప్రార్థనలన్నీ చేసి ముగించాను అని అన్నారు. ఎందుకు అంటే పెండ్లి కుమార్తెకు కూడా ఈ అనుభవం నేర్పించడానికి. ఏ అనుభవం? నేను చేయవలసిన స్థుతులన్నీ కూడా చేసి ముగించాను. మరి పితరులైనటువంటి వారి అనుభవంలో నుండి చెప్పాలి అని అంటే, ఒకానొక కష్టంలో నేనున్నాను. ఆ కష్టం గురించి చెప్పుకున్నప్పుడు పితరులైనటువంటి వారిలో ఒకరు తర్వాత ఆ కష్టం తీరిందా అని అడిగారు. అవును తీరింది అని అన్నాను. అయ్యా లేదా అక్క తీరింది అని అంటే, చేయాల్సిన స్థుతులు చేసి ముగించాను అని అన్నాను. ఇప్పుడు అర్థమవుతుంది. ఆ రోజు ఎప్పుడో ఏం తప్పుడు చెప్పిన మాట ఇప్పుడు అర్థమవుతుంది. అంటే ఏంటి? మన మానవ స్థితిలో మనకు కలిగే కష్ట నష్టాలన్నింటినీ కూడా ఆత్మ తండ్రి పర్యవేక్షణలోనికి వచ్చిన వారు ఏం చేసేవారు? స్థుతులతో జయించేవారు, స్థుతులతో తొలగించుకునేవారు. అదే అనుభవం, అదే పితరుల అనుభవం, అదే జనకుని అనుభవం. ఎక్కడ? కొలిమిలో. ఏ కొలిమిలోనికైతే నిన్ను రమ్మన్నారో ఆ కొలిమిలో జనకుని అనుభవం ఏంటి? స్తుతించటమే కదా. అయ్యా రాక నీ ఏర్పాటు పడ్డురానా అని చెప్పి దేవాసియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే అని ముసుగుదాన్ని కొడుకున్నారు, ముసుగేసుకున్నారు. ఏం చేసి ఈ శ్రమ తీసేయి అనేటటువంటి ఆలోచన మరలా రాకుండా అంత మౌనాన్ని మనసుకి అభ్యాసం చేశారు. ఆ మౌనమే ఏమైంది? స్తుతి. మౌనమే స్తుతించారు. వార్తారా ఈ రోజున ఈ కడవరి కాలంలో ముఖ్యంగా మనమున్న ఈ భయంకరమైనటువంటి స్థలములో ఈ అనుభవాలన్నీ కూడా మనం అభ్యాసంలోకి తెచ్చుకోకపోతే ఏం చేయలేము. పరిశుద్ధాత్మని పర్యవేక్షణలో పరిపూర్ణులమై మహిమేఘం ఎక్కలేము. పరిశుద్ధాత్మని పర్యవేక్షణలో పరిపూర్ణులమై మహిమేఘం ఎక్కటానికే ఆత్మ తండ్రి ఏం చేస్తూ ఉన్నారు? అయ్యా ఈ రోజున మీకు ఈ రెండు అనుభవాలు మీరు ముగించుకోండి. సంగీత స్వరం తెలుసుకోండి. ఇందులో మీకు స్పష్టత ఉందా? ఏ స్తుతి చేస్తే ఏ కష్టం తీరిపోతుందో ఈ రోజున అదే చెప్పుకున్నాం. ఏమని? మనందరికీ కన్నీరు కాల్చడం తెలుసు, వేడుకోవటం తెలుసు, బోధించడం తెలుసు, మూలగటం తెలుసు, అంగలార్చడం తెలుసు. ఇంకా చెప్పాలి అంటే జనకులు అన్నారు కంకుట, జంపుట, చెరమురలాడుట అని అన్నారు. ఇవి కూడా తెలుసు మనకి. తేడా వచ్చింది. ఏం చేయాలా? దులిపేయాలా. ముందు దులిపేసి ఆ తర్వాతగా దేవుని దగ్గర సరి చేసుకుని అయ్యా కరుణించండి. ఇవన్నీ మాకు తెలుస్తున్నాయి. కానీ ఈ రోజున నీ పర్యవేక్షణలో మాకు ఒకే ఒకటి నేర్పిస్తున్నావు. ఈ సంగీత స్వర అనుభవము ఎదుట ఏ స్తుతి చేస్తే ఏ స్థితిని దాటగలము, ఏ స్థుతితో ఏ గడ్డైన పరిస్థితిని అధిగమించగలమో మాకు నేర్పిస్తున్నావు. ఏం చేయటం ద్వారా? ఎప్పుడు హోదాలో అప్పుడు ఓటడం ద్వారా, ఎప్పుడు మేటాలో అప్పుడు మేటడం ద్వారా. ఎవరిని? నీ మానవ త్రిత్వాన్ని
ఎప్పుడు మీటాలో అప్పుడు మీటుతున్నారు, ఎప్పుడు ఓదాలో అప్పుడు ఓదుతున్నారు, ఎప్పుడు కొట్టాలో అప్పుడు కొడుతూ ఉన్నారు, ఎప్పుడు తాకాలో అప్పుడు తాకుతున్నారు, ఎప్పుడు త్రిప్పాలో అప్పుడు త్రిప్పుతున్నారు. ఇంకా ఆ బ్యాంజోనో ఏదో ఉంటుంది కదా, దాన్ని ఏం చేయాలా? ఓదాలి, నొక్కాలి, ఓదాలి, నొక్కాలి. ఎప్పుడు నొక్కాలో అప్పుడు నొక్కటం ద్వారా, ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కటం ద్వారా అప్పుడు ఏమవుతుంది? లోపల ఉన్నటువంటి స్థుతి బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ రోజున మనం అందరం సర్వారాధనలో స్థుతించడం ఏంటి? కాదా? కాదా? జనకులు అన్నారు, మనం దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానంతో ఏం చేయాలట? ఈ జ్ఞానాన్ని నొక్కాలన్నారు. ఈ జ్ఞానాన్ని నొక్కితే దేవుడు మనకిచ్చినటువంటి మనలో ఉన్న దేవుని లక్షణములు బయటపడును అని అన్నారు. ఏం చేస్తే? ఈ జ్ఞానంతో నొక్కినప్పుడు అని అన్నారు. చూడండి, దైవ లక్షణాల స్థుతులు 3వ పేజీ. స్విచ్ నొక్కనప్పుడు దానిలో వెలుగున్నది కానీ బయటకు కనపడదు. నొక్కినప్పుడు స్విచ్ నొక్కితే ఆ వెలుగు బయటకు కనపడదు. అలాగే దేవా, నీవు మాలో పెట్టిన నీ గుణములను మా జ్ఞానము చేత నొక్కిన ఎడల నీ లక్షణములు బయటకు కనబడును కనుక నీకు వందనం. కనుక ఏం చేస్తారు ఆత్మ తండ్రి? ఆయన మనలో పెట్టినటువంటి ఆ లక్షణాలని, ఆయన మనకిచ్చినటువంటి జ్ఞానాన్ని నొక్కటం ద్వారా వాటిని బయటకు తీసుకుంటారు. ఆ లక్షణాలు బయటకు వచ్చినప్పుడు ఒక్కొక్క లక్షణ స్వరము నీలో నుండి బయటకు వస్తుంది. అదే సంగీత స్వరం. ఒక్కో సమయంలో ఒక్కో లక్షణం నీ స్వరములో నుండి బయటకు రావాలి. అయ్యా కనికరించండి అయ్యా. ఎక్కడున్నాం? ఎక్కడ? ఈ సంగీత నీ పర్యవేక్షణలో మాకు అనుగ్రహిస్తూ ఉన్నటువంటి ఈ సంగీత స్వర సంపూర్ణత ఎదుట ఎక్కడున్నాం? రెండోది యుద్ధ నాదం. రెండవది యుద్ధ నాదం. చూడండి 8వ వచనం. మరి 9వ వచనం అదేనమ్మా. 8వ వచనం. మరియు ఘోర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకెవడు? యుద్ధనాదం కూడా చెప్పండి ఏం చేయాలి? మానవ త్రిత్వ సంపూర్ణత కొరకు నీ పర్యవేక్షణలో యుద్ధనాదం కూడా మాకు నేర్పిస్తూ ఉన్నావు. ఏంటి యుద్ధనాదం? నరులు నమ్మవాదియు నడ్డు పరుపలేరనుచున్నది, వరుడడిగో అనుచున్నది. అంతే, పాపహరుడనుచున్నది. అంటే ఈ నరులు నమ్మవాదియు నడ్డు పరుపలేరు అనేటటువంటిది ఏమిటి? యుద్ధనాదం. ఈ ధిక్కార స్వరం కావాలి నీకు. దేని మీద? అడ్డుగా వచ్చేటటువంటి అపవాది మీద, ఎదురుగా ఉన్న లోకం మీద ఈ యుద్ధనాదం కావాలి నీకు. అందుకే అన్నారు ఏమని? పెండ్లి కుమార్తె శ్రమలను కుక్కిలించు. కనికరించండి అయ్యా. ఈరోజు ఎక్కడున్నాం? ఈ మాటల ఎదుట, ఈ బోధల ఎదుట, ఈ అనుభవముల ఎదుట పరిశుద్ధాత్మ తండ్రి, ఇంకా తండ్రి యొక్క పరీక్షనే పూర్తి చేసుకోలేకపోతున్నాం. పెళ్లి కుమారుని యొక్క పరిశీలనలోనే నిలవలేకపోతూ ఉన్నాం. మీ పర్యవేక్షణలకు ఎప్పుడు రాగలమయ్యా? వస్తేనే కానీ చెప్పండి. పోస్ట్ రాదు. ఏ పోస్ట్? గొర్రెపిల్ల భార్య అని ఆయన యొక్క కుడిపార్శ్వమున కూర్చునగలిగినటువంటి ఆయన సింహాసనములు ఆయనతో కూడా కూర్చుండగలిగిన ఆ భాగ్యం, ఆయన అంతరంగములో ఆయనతో కూడా ఏకమైనటువంటి భాగ్యమే మనకి రాదు. కనుక ప్రియమైన వారులారా, పరిశుద్ధాత్మ తండ్రి పర్యవేక్షణలో మనకి నేర్పించేటటువంటి ఈ యుద్ధ ధ్వనిని కూడా
మనమే నేర్చుకోవాలి. ఈ యుద్ధధ్వనిని కూడా మనం నేర్చుకున్నప్పుడు మనకు నా ప్రియురాలా నీవు టెక్కెములనెత్తిన సైన్యము వలె భయము పుట్టించుదానవు అనే రూపం మనకు వస్తుంది. ఈ యుద్ధధ్వని కనుక మనకి లేకపోతే ఈ రూపం రాదు. ఏ రూపం? టెక్కెములనెత్తిన సైన్యము వలె నీవు భయము పుట్టించుదానవు అనేటటువంటి రూపం రాదు. కనుక అక్కడేమో సన్నిధిలోనేమో సంగీత ధ్వని, సమాజంలోనేమో యుద్ధధ్వని. సమాజంలో ఏముండకూడదు చెప్పండి? పిరికి స్వరమో లేకపోతే లోకానికి సరేలే లోకమా నువ్వేం చెప్తే అది చేస్తాలే అనేటటువంటి స్వరం ఉండకూడదు. సరేలే శరీరమా నువ్వు లాగుతుంటే సరే వెనక్కి ఇప్పుడే కాదులే, సరే నెమ్మదిగా వెళ్ళమంటున్నావా, నెమ్మదిగా వెళ్తాలే. లాగేవుగా, బ్రేక్ లాగితే డ్రైవర్ గారు ఏమవుతుంది, బండి ఆగుతుంది. మళ్ళీ వదిలితే మళ్ళీ వెళ్తుంది. ఏం చేయకూడదు చెప్పండి? పెండ్లి కుమార్తె సంఘము యొక్క బ్రేకు శరీరం చేతిలో ఉండకూడదు. శరీరం చేతిలో ఉందా? ఇంక ఈ శరీరం ఎప్పుడు ఆగితే అప్పుడు ఆగాల. శరీరం ఒకటేనా? శరీరమేమో బ్రేక్ వేస్తుంది, లోకమేమో హాల్ట్ అని అంటది. హాల్ట్ అంటే ఏంటి? ఆగో ఆగో, ఈ స్టేషన్లో దించాల్సినవి దించు, అన్లోడ్ చేయి, అన్లోడ్ దించాల్సినవి దించు, ఎక్కించుకోవాల్సినవి ఎక్కించుకో, అప్పుడు బయలుదేరు. జాగ్రత్త. ఈ శరీరం చేతిలో బ్రేక్ ఉండకూడదు, లోకం చేతిలో హాల్ట్ ఉండకూడదు. ఎవరికి? పెండ్లి కుమార్తెకి. ఎందులో? పరిశుద్ధాత్మ తండ్రి అన్వేషణ ఉన్నయ్యా. మానవత్వం సంపూర్ణం కాదు, ఉంటే మానవత్వం సంపూర్ణం కాదు. అట్లాగే సన్నిధిలో సంగీత స్వరం సంపూర్ణం కాదు. సమాజంలో యుద్ధనాదము, ఈ రెండు సంపూర్ణమైనప్పుడు మనకేమొస్తుంది? ఆగమన స్పష్టత. ఆగమన స్పష్టత ఏంటి? ఆగమన స్పష్టత ఆయన నన్నుగాక ఎవరిని తీసుకొని వెళ్తారు? అదే ఏమిటి? నేను ఆయన గొర్రెనే, నేను ఆయన వధువునే, ఇంకా నేను ఆయన భార్యనే. అంతే. నన్నుగాక ఎవరిని తీసుకొని వెళ్తారు ఆయన? అందుకే జనకులు కొన్ని ఉదాహరణలు చెప్పారు. కొంతమంది నిద్రిస్తున్నప్పుడు రాకట్లో వెళ్తారు, కొంతమంది ఎవరో ఒకరు చనిపోయారని చెప్పి ఏడుస్తూ ఉన్నప్పుడు రాకట్లో వెళ్తారు, కొంతమంది ఏదో పొరుగురు వెళుతూ ఉన్నప్పుడు రాకట్లో వెళ్తారు, కొంతమంది ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు రాకట్లో. అంటే ఏమిటది? శుద్ధాత్మ తండ్రి పర్యవేక్షణలో వారి మానవత్వం సంపూర్ణమైపోయింది, సంపూర్ణమైంది. లోకం కొరకు కాబట్టి ఏం చేస్తుంది? పని ఉంది, వెళ్ళాలి, వెళ్తున్నారు. ఏ గురితో? ఆ గురితోనే. ఏడుస్తున్నారు, ఏ గురితో? అంటే ఏ పని చేసినా, ఎందులోకి వెళ్ళినా ఆ గురి మీద మనసు రవ్వంత కూడా ఏం కాకూడదు, అంతే, చదవకూడదు, అంతే. ఆ గురిగానే ఉండాల. అందుకే మా ఓటలన్నీ ఆయన పరిధిలోకి వచ్చేసి, ఆయన పర్యవేక్షణలోకి వచ్చేసి, ఆయన అనుమతి తీసుకొని, ఆయన అనుగ్రహం పొంది, ఆయన పరిగ్రహ కొంగు కిందకు వచ్చి ఏమైనా చేయాలి, అంతే. ఏది కూడా మిమ్మల్ని, ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు అన్నారే, ఏది కూడా అడ్డు రాదు. ఎందులోకి వచ్చేస్తే ఆయన పర్యవేక్షణలోకి వచ్చి మనం ఏం చేసినా. అందుకే ఆ పర్యవేక్షణలోనికి వచ్చినందునే జనకులు చేసే ప్రతి ప్రార్థన ఎలా ఉండేదన్నారు పితరులు? స్విచ్ వేస్తే లైట్ వెలిగినట్టు ఉండేదన్నారు. పితరులు ఏమన్నారు? జనకులు చేసే ప్రతి ప్రార్థన స్విచ్ వేస్తే అది ఏమా ఎన్ని గంటలు పట్టాలా, ఈరోజు స్విచ్ వేస్తే రేపు వస్తుందా లైట్? స్విచ్ వేసిన మరుక్షణం వస్తుంది లైట్.
అంటే జనకులు ఒక ప్రార్థన చేస్తే దాని నెరవేర్పు అలా కనపడేదట వెంటనే. ఎందుకు? పరిశుద్ధాత్మ తండ్రి గారి పర్యవేక్షణలోకి పరిధిలోనికి వచ్చేస్తే నువ్వేం చేసినా అంతా సఫలమే, అంతా రైట్, ఎవ్రీథింగ్ ఈజ్ డన్, అయిపోయింది, అంతా అయిపోయింది. ఏంటయ్యా ఏం చేశారని అడిగారట శిష్యులు, అంటే అయ్యగారి దగ్గర ఉండే 4 అధికారులు. ఇంక చాలే ప్రభువా అన్నాడు. సాతాను ఆటలిక ఇంక చాలేయ్యా అన్నాను, అంతే. పాపం 4 గంటలు కుస్తీ పడ్డారు ఆ కాలంలో ఉన్న పెద్దలందరూ. అయినా లోబడనిది, లొంగనిది ఏమైపోయింది? ఆ అపవాది యొక్క శక్తి అంతా కూడా అయ్యగారు అట్లా తలెత్తగా పెట్టు. అప్పుడు అడిగారట, ఏంటయ్యా మేము నీ దగ్గరికి రాకపూర్వమే, మా వల్ల కావట్లేదని చెప్పడానికి పూర్వం మా దగ్గరకు వచ్చారు, మీరు మమ్మల్ని చూసేసరికి అక్కడ పడిపోయింది, ఏంటి ఏం చేశారు అని అడిగారట. తర్వాత ఇంక చాలే ప్రభు అన్న. అంటే ఏమిటది? పరిశుద్ధాత్మ తండ్రి గారి పర్యవేక్షణలో మానవత్వము పరిపూర్ణమైన అక్కడికి వెళ్ళి ఇంక ఏం చేసినా సరే ఏమవుతుంది? అంతా సంపూర్ణంగానే మారుతుంది. కనుక ప్రియమైన వాళ్ళ ఈ రోజున తండ్రి ఆఫీసులో నుండి దాటి, కుమారుడు ఆఫీసులో నుండి దాటి పరిశుద్ధాత్మ తండ్రి గారి అనుగ్రహంలోకి వచ్చి ఆ అనుగ్రహం మనకు అందిస్తూ ఉన్నటువంటి పెండ్లి కుమారుని పరిగ్రహ కొంగు కింద పరిశుద్ధాత్మ తండ్రి గారి పర్యవేక్షణలో పరిపూర్ణులు కాగలిగిన భాగ్యం మనకెల్లరికీ కొలత లేకుండా ఆత్మ తండ్రి అనుగ్రహించి మహిమ పొందుగాక. కుమారుడా మీకు వందనములు, ప్రాణప్రియుడా మీకు స్తోత్రములయ్యా. మనమాత్రులముగా మీ యొద్దకు వచ్చినప్పటికీ నాయన మీరే కనికరించి పరిశుద్ధాత్మ తండ్రి ఇదిగో పెండ్లి కుమారుని పరిగ్రహ పొంగును బట్టి నాయన మీ అనుగ్రహములో నుండి మాకు ఇచ్చినటువంటి మీ పరిపూర్ణమైన పర్యవేక్షణ ప్రత్యక్షత ఎదుట సాగిలపడుచు ఉండగా కనికరించి అయ్యా శరీర జీవితానికి కావలసిన స్పష్టత, ఇదిగో హృదయ జీవిత అంతరంగ జీవితానికి కావలసిన స్పష్టత, ఆత్మీయ జీవితానికి కావలసిన మిగుల స్పష్టత నాయన మాకు ఎప్పటికప్పుడే అనుగ్రహించి అయ్యా సంగీత ధ్వని, అయ్యా సంగీత స్వరమును సంపూర్ణం చేసుకోగలిగిన భాగ్యము, యుద్ధనాథమును కూడా పరిపూర్ణం చేసుకోగలిగిన భాగ్యం మాకు అనుగ్రహించి మహిమేఘం ఎక్కించును. ప్రాణప్రియుడైన క్రీస్తునామమున సాగిలపడిస్తూ సమర్పించున్నాం పరమ తండ్రి. ప్రియమైన వాళ్ళారా, నేను త్వరగా ముగించినప్పటికీ కూడా మీరు ధ్యానం చేసుకొని పరిశుద్ధాత్మ తండ్రి పర్యవేక్షణలో పరిపూర్ణులు కండి.